ఇంతకుముందు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, రెండుకుంటల హోల్సేల్ కొట్టుకెళ్ళామనేసి. అందులో అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే పిల్లలు తినడానికి తీసుకొచ్చాను. అవి వాటి కాస్ట్ ఎలా ఉన్నాయి ఏంటనేసి మీకు చూపిస్తాను, అక్కడ ఏమేమి దొరుకుతాయని కూడా. ఆ రోజే చెప్పాను మీకు ఏం దొరుకుతాయి ఏంటి అనేసి. అందులో కొన్నే తెచ్చాను, అవి నాకు నచ్చినవి తీసుకొచ్చుకున్నాను పిల్లలకి అనేసి. అదేంటో చూపిస్తాను చూడండి. ఇది గుడ్డే టిఫిన్స్. ఇది కాస్ట్ అయితే మామూలుగా 60 రూపీస్ ఉందండి బయట. మనకి అక్కడ హోల్సేల్లో కాబట్టి ఒక 5 రూపీస్ తగ్గుతుంది అంతే. బయట అయితే బిస్కెట్ ఒక ప్యాకెట్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది. మామూలు విడిగా తీసుకున్న ప్యాకెట్ తీసుకున్నా కానీ మొత్తం 12 పీసెస్ ఉంటాయి. 60 రూపీస్ బయట అయితే. అదే హోల్సేల్ కొట్లో 55 రూపీస్ ఉంటుంది. ఇవైతే సమ్మర్ కదా, ఆజాలు పిల్లలకి ఎంతో ఇష్టంగా తీసుకురాని మా చిన్నమ్మాయి అయితే గోల్ చేసింది. వచ్చాక కూడా నేను తీసుకురాలేదు అనేసి అంటే, నువ్వు నేను చెప్పింది ఎందుకు తీసుకొస్తావు అనేసి అడిగింది. చూడంగానే అలకదిగింది. ఇది వచ్చేసి 30 రూపీస్ పడుతుందండి. దీంట్లో ఎన్ని ఉంటాయి అనేసి ఎంతగా ఐడియా లేదు. బయట అయితే ఒక పీస్ వచ్చేసి 2 రూపీస్కి అమ్ముతున్నారు. ఇది మామూలుగా అయితే అక్కడ రూపాయిన్నర అలా పడుతుందండి. అప్పాలు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన అప్పాలు ఇవి. నాకైతే చాలా ఇష్టం. ఇవి చూడంగానే ఇంకా మా పాప చూడలేదు, ఇప్పుడే వీడియో తీస్తూ చూస్తున్నారు ఇవి కూడా తెచ్చావా అనేసి. రేగప్పాలు ఇది కాస్ట్ ఎంత ఉందా అనేసి నేనైతే బిల్ అయితే మొత్తం కట్టేశాను. నాకు తెలిసిన కాస్ట్ అయితే కొంత చెప్తాను. వీటిల్లో వచ్చేసి 12 పీసెస్ ఉంటాయి. ఇవి దీని మీద అయితే కాస్ట్ లేదండి. ఒక పీస్ వచ్చేసి 2 రూపీస్ అండి. అంటే అది 12 పీసెస్ ఉంటాయి, 24 రూపీస్. మనకి బయట అయితే అక్కడైతే రూపాయిన్నర పడుతుంది. ఇది బయట అయితే 5 రూపాయలు ఒక పీస్ వచ్చేసి. ఇంట్లో చేసుకోవచ్చు, నాకు పాకం కాదు అందుకని ప్యాకెట్లు. కాజాలు ఇది ఎన్ని ఉన్నాయి పీస్ వచ్చేసి ఇది 60 రూపీస్ పడుతుందండి బయట అయితే. మనకి ఇంకా అక్కడ పీస్ 5 రూపీస్. ఓకే, కాస్ట్ అయితే ఒకటి గుర్తుంది ఒకటి గుర్తులేదు. ఆ టెన్షన్లో వచ్చేసి బిల్లు కట్టేసి వచ్చేసాను, కానీ మొత్తం కాస్ట్ అడగలేదు. నాకు తెలిసిన మటుకు తగ్గించాను. మ్యాక్సిమం అయితే ఒక ప్యాకెట్కి అక్కడ 5 రూపీస్ తగ్గుతుందండి. ఇక్కడ ఉన్న మన బయట దానికి అక్కడ హోల్సేల్ కొట్లో మీకు నచ్చితే తీసుకొచ్చుకోండి. నేను హెల్త్కి ఇప్పుడు ప్రత్యేకంగా తెల్ల నువ్వులు తినాలి అంటున్నారు కదా, క్యాన్సర్ రాకుండా ఉండడానికి. దానికోసం అయితే నేను వీడియో తీసుకొచ్చాను. నువ్వులు బెల్లం లడ్డులు అవి చేస్తే తింటాం కాదు కదా, దాన్ని స్నాక్స్గా తీసుకెళ్ళి పక్కన వాళ్ళకి పని వస్తున్నారు, ప్లస్ దాన్ని పడేస్తున్నారు. అందుకని ఇలా తీసుకొని వచ్చాను. ఇవైతే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వీటిల్లో హెల్దీ అంటే జస్ట్ ఈ రెండే నాకు తెలుసు. కాకపోతే చిన్నపిల్లలు కదా, పెద్దవాళ్ళమే చిరుతిండ్లకి అలవాటు పడ్డాం. చిన్నవాళ్ళకి 4 రకాలు ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనే తీసుకొచ్చాను. ఇది సమ్మర్ కాబట్టి మా పాప అడిగిందనే తెచ్చాను. కూల్ డ్రింక్ ఎక్కువ ఇంట్లో అలౌ చేయను నేను, కాకపోతే సమ్మర్లో ఎక్కువ పళ్ళ కొంచెం వాడచ్చు, దానికోసం ఇది నేనైతే ఇది తెచ్చాను ఫ్రెండ్స్. ఎలా అనిపించింది? ఓకేనా, కట్ చేయండి.